రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ఏ విధంగా జరగాలంటే ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్. భూస్వాములకు ఇచ్చేటువంటి ఏదైతే రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో బంద్ పెట్టి ఖచ్చితంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఆలోచన. రైతు భరోసా 10 ఎకరాల వరకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. వర్షం వస్తేనే పండుతాయి, వర్షం లేకుంటే పండాయి సార్. వర్షం బాగా వస్తే కూడా మంచిగా పండాయి సార్. వర్షం లేకుంటే ఎండిపోతాయి. ఆసుంటి ఈ చెక్క భూమి ఉన్నాయి సార్. రైతు బంధు సగం వారికి ఇవ్వాలి, సగం ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా వారి గరీబులు సార్. నేను కోరుతున్నాను సార్. రామ్ ఈ నేల ఎవరైతే వాసన తీరుస్తారో ఆ నేల వాసన తీసిన రైతుకి ఈ రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్, కౌలు రైతు కూడా రైతు ఇన్సూరెన్స్ ఉంటే వారి కుటుంబం చనిపోతే ఆర్థిక సాయం అందుతుంది. వీళ్ళ పట్టదరికే చనిపోతే రైతు ఇన్సూరెన్స్ వస్తున్నది. పట్టదరికి కౌలు చేసిన రైతు కూడా రావాలని కోరుకుంటున్నాం. మన దగ్గర 5 ఎకరాల లోపల రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటది. రాబో రోజులలో రైతు భరోసా పథకం కాకుండా పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటది. రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నామో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో 70 నుంచి 80% మంది రైతులు వ్యవసాయ అభియానంగా నిలుస్తున్నారు. ఇందులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు భూములు ఉన్న వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు కాబట్టి వారిని పరిగణన తీసుకొని 10 నుంచి 15 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఆశిస్తున్నాను. మరి ఇంకొకటి సార్, ఇప్పుడు నేను ఒక రైతుగా చెప్తున్నాను, నేను ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను సార్. ఈ 10 ఎకరాలకు తోడు ఇంకొక 10 ఎకరాలు వేరే రైతు దగ్గరికి వెళ్లి భూమి మునాఫా తీసుకొని చేస్తున్నాను. అప్పుడు సార్ నేను కౌలు రైతుగా వస్తానా లేకుంటే ఒక రైతుగా వస్తానా? అప్పుడు నాకు పైన వచ్చే కౌలు రైతు డబ్బులు వస్తాయా లేకుంటే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద వస్తాయి సార్? దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? ఇటు రైతుకు ఇటు కౌలు రైతుకు ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని పూజలు మీరు ఆలోచించి చేశారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్.